నుంచే ట్రోలింగ్ అయితే ఇప్పుడు నుంచి కాదన్న ఫస్ట్ సాంగ్ నుంచే ట్రోలింగ్ మొదలైంది ప్రభాస్కి. ఆ ట్రోలింగ్ ఎవరు వచ్చినా కానీ ఆపలేరు, ఎందుకంటే ఆయన ఆరోడు కట్అవుట్, ఆయన డైనోసార్. ఆయన మాత్రం అడ్డుకోవటం ఎవరి వల్ల కాదు. ఒకప్పుడు అడ్డుకోవాలనుకున్న వాళ్ళకే ఒక కల్కి సినిమా చూపించాడు 1000 కోట్లు. అలాంటి వాళ్ళని ఎవరైతే ఆపలేరు. అతనైతే దూసుకెళ్లే బాణం. ఫ్యాన్స్ ఆపుతున్నట్టన్నా. అన్న ట్రైలర్ అయితే మంచిగా ఉందన్న. ఆయనకి అనిల్ రావుపూడి డైరెక్షన్, ఆయనకి ఇప్పుడు 8 సినిమాలు దా తీశాడు. ప్రతి సినిమా హిట్ అయినట్టే. మనకి ఆయన ప్రతి సినిమా సంక్రాంతికి వస్తున్నాం, అదేవిధంగా ఆ జోన్లో ప్రతి సంక్రాంతికి వస్తాడు, ఆయన ఇట్టు కొట్టుకొని పోతాడు. అదేవిధంగా ఆయనకైతే ఒక రకంగా ఇట్టు కొట్టుకునే వెళ్తాడు. కానీ ప్రభాస్తో కంపేర్ చేసుకోవడం అనేది, అంటే డైరెక్షన్ పరంగానే కానీ ఏ విధంగా కానీ, ఇప్పుడు ప్రభాస్ అనేవాడు ఎవరు, నేషనల్ స్టార్, వరల్డ్ వైడ్. అతనితో పోటీ ఇంటర్నేషనల్, అతనికి పోటీ అనేది ఎవరు రారు. కానీ ఇట్టు కొట్టుకునే వాళ్ళు అన్ని సినిమాలు బాగుండాలి అని ఆయన మనస్తత్వం తెలుసుకున్నా. ఏమన్నాడు, అన్ని సినిమాలు బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్తత్వం. సీనియర్ తర్వాత అన్నాడు. కానీ ఆయన ఫ్యాన్ బేస్ వేరు, ఈయన ఫ్యాన్ బేస్ వేరు. కానీ ఇట్టు కాదు, ఇట్టు అయితే ఇట్టు కాదు అనేది మనం చెప్పలేం. ఈ సినిమా చూసిన తర్వాత చెప్పగలం. కానీ అన్ని సినిమాలు బాగుండాలి చెప్పాడా మన అన్నయ్య. కంపల్సరీగా అన్నయ్యకి మాత్రం ఒక రేంజ్, ఆ రేంజ్ మాత్రం తగ్గదన్న. మనం ప్రతి సినిమాకి వెంకీ మామిడి మిస్ కాకుండా ఈ సినిమా మనశంకర వరప్రసాద్లో ఒక చిన్న రోల్ యాడ్ చేయడం మంచిగా అనిపించింది అన్న. ఎందుకంటే వెంకటేష్ గారు కామెడీ విధంగా మంచిగా కామెడీ చేయగలరు. మన తులసి మాస్ ఎలా, ఆయన ఎలివేషన్ ఎలా ఉంటుందో ఆ ఎలివేషన్. తర్వాత మెగాస్టార్తో చేసిన స్టెప్పులు అయితే మాత్రం ఆ పాట, ఆ సాంగ్ అయినా కానీ, అంటే అనిల్ రావుపూడి ఎలా ఉంటుంది అంటే ఒక మార్క్ ఉంటుంది అన్న. ఆ మార్క్ అనేది ప్రతి ఒక్కళ్ళకి, చిన్న పిల్లోడికి కూడా గుచ్చుకొని పోయే విధంగా ఉంటుంది. దాంతో ప్రతి ఒక్కరు సినిమాకి వెళ్తారు. ఆయన హిట్ చేస్తాడు. ఆయనకు ఉన్న కొన్ని పాయింట్లు పట్టుకుంటాడు. ఆ పాయింట్లు పట్టుకున్నాడు. కంపల్సరీగా ఆయనకైతే టికెట్లు అయితే తెగే అవకాశాలు అయితే గట్టిగా ఉంటాయన్న. దేంట్లో అయినా కానీ, ఏ సినిమా తీసినా కానీ. అన్న దెబ్బ అయితే పడదన్న. ఎందుకంటే ఇప్పుడు మన చిన్న సినిమాలు మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉన్నాయి, ఏ సినిమా కానీ దాంట్లో స్టఫ్ ఉంటే మాత్రం కంపల్సరీగా లేస్తాయి అన్న. ఇప్పుడు బుచ్చిబాబు ఉన్నాడు అన్న. బుచ్చిబాబు ఎవరితో తీశాడు, అసలు ఆ సినిమా ఇండస్ట్రీకి పరిచయం లేని వ్యక్తి, చిరంజీవి అల్లుడు. కానీ ఉప్పెన అట్లాంటి సినిమా ఒక నేషనల్గా మంచిగా ఒక పాపులర్ అయింది. అదేవిధంగా చిన్న సినిమా అయినా కానీ దాంట్లో స్టఫ్ ఉంటే మాత్రం కంపల్సరీగా పైకి లేచిద్ది అన్న. అదే స్టఫ్ లేకపోతే ఏ సినిమా కానీ, ఇప్పుడు పెద్ద ఏ సినిమాలైనా పోతాయి. కంపల్సరీగా అన్న. ఆయన పోస్టర్ పెడితే చాలన్న, ఆయన కట్అవుట్ ఉంటే చాలన్న సినిమాలో. మా ఫ్యాన్స్ మాత్రం హిట్ చేసేస్తాం. ఎందుకంటే ఆయనకున్న ఫ్యాన్ బేస్ మీ అందరూ తెలిసిందే. బాహుబలి, కల్కి అలాంటి రికార్డులు ఉన్నాయి ఆయనకి అవసరం లేదు. ఆయన ప్రమోషన్ కూడా అవసరం లేదు. ఆయన కట్అవుట్ మా థియేటర్లో పెడితే హిట్ అయ్యేది. ఇంకా కంపల్సరీగా అన్న కల్కి 1250 కోట్లు చేసింది అన్న. దీంతో మాత్రం 1500 కోట్లు అని అనుకుంటున్నాం. ఇంకా సందీప్ వంగ అంటావా, దానికి 2000 అందరూ ఎప్పుడో ఎస్టిమేషన్ వేసాం. అది వేరు, ఆ కథ వేరు. బాహుబలి తర్వాత ఒక పిరమిడ్ ఉంటుంది దానికి.